అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఏజ్తో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మేల్ అండ్ ఫీమేల్ అన్న జెండర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? లేడీస్ డ్రైవింగ్ నేర్చుకోలేరా? ఓన్లీ జెంట్స్ మాత్రమే నేర్చుకోగలుగుతారా? ముసలోళ్ళు డ్రైవింగ్ నేర్చుకోలేరా? ఓన్లీ యంగేజ్ పీపుల్ మాత్రం డ్రైవింగ్ నేర్చుకోగలుగుతారా అన్న క్వశ్చన్స్ కూడా మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నానండి. డ్రైవింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఏంటి అంటే ఇంట్రెస్ట్తో పాటు కూడా మంచి కంటి చూపు అన్నది ఉండాలి. దీంతో పాటు కూడా యాక్యురసీ అంటే ఏంటి అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి. కొంచెం ఏజ్ పెరుగుతున్న వారికి అనేది ఏంటి అంటే వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వలేదు, కొంచెం వారికి ఎక్కువ టైం అని చెప్పేసి పడుతూ ఉంటుందన్నమాట. సో దట్ అంటే డ్రైవింగ్ అన్నది ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ అయ్యే టైం అనేది మనకు పెంచుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 3 సెకండ్స్లో రెస్పాండ్ అవుతున్నాం అనుకోండి, అది 1 సెకండ్ తగ్గిపోయిందంటే ప్రమాద పరిస్థితి కానీ లేకపోతే ఏదైనా ప్రమాదం జరగకుండా కానీ మనం కాపాడగలుగుతాం అనమాట. క్లియర్? ఓకే, ఫైన్. అండ్ మనం గత వీడియోస్లో స్టీరింగ్ అనేది ఎందుకు ఉంది, ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎంత వాడాలి అన్న దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ద ప్రీవియస్ వీడియోలో వచ్చేసేసి క్లచ్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి, క్లచ్ని మనం ఫస్ట్ గేర్లో ఎందుకు స్లోగా రిలీజ్ చేయాలని దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ఇవాల్టి వీడియోలో ట్రాన్స్మిషన్ ఆర్ గేర్స్ ఏంటండి. లాస్ట్ వీడియోస్లో మరి మీరు క్లచ్ ముందా బ్రేక్ ముందా అని దాని గురించి టాపిక్ చేస్తానన్నారు కదా, ఇప్పుడు ఏంటి వేరే చేస్తున్నా అని చెప్పేసి అనుకున్నట్లయితే కనుక ఈరోజు మనం ఎందుకు గేర్స్ గురించి టాపిక్ తీసుకుంటున్నామంటే, వెహికల్ని మనం మూవ్ చేయాలంటే ఫస్ట్ స్టీరింగ్, క్లచ్ అండ్ గేర్స్ ఈ మూడు లేకుండా ఎంగేజ్ చేయలేం కదా, వెహికల్ అయితే మూవ్ చేయలేం కదా. స్టీరింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, వెహికల్ మూవ్ అయిన తర్వాత యూజ్ చేసుకుంటాం. అంటే క్లచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, వెహికల్ మూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే ఇవి రెండు జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ అనేది అక్కడ ఎంగేజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు గేర్ నాబ్. ఇందులో వచ్చేసేసి మనకు 6 గేర్స్ అని చెప్పేసి అయితే ఉన్నాయి కదండి. అండ్ ఇన్ని గేర్స్ ఉండడానికి గల రీజన్ ఏంటి? అండ్ ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్. ఓకే, ఈ గేర్స్ని మనం ఎప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎప్పుడు డిక్రీజ్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ వచ్చేసేసి మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే మాన్యువల్గా మ్యాన్ ఆపరేట్ చేస్తాడు కాబట్టి దాన్ని మనం మాన్యువల్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ట్రాన్స్మిషన్ అంటే ఏంటి అంటే ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీని వీల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేసేదే మనం ఇక్కడ ట్రాన్స్మిషన్. అంటే ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీని వీల్కి ఎంత ఎనర్జీ పంపించాలి, ఎప్పుడు పంపించాలి అని ఇక్కడ మనం మాన్యువల్గా డిసైడ్ చేసి, ఫస్ట్ గేర్ అవ్వచ్చు, ఫస్ట్ గేర్ అయితే మనం ఎక్కువ టార్క్ ఉంటుంది అంటే ఎక్కువ ఎనర్జీ కావాల్సి ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ గేర్ తీసుకోవడం. అదే కొంచెం వెహికల్ స్పీడ్గా పరిగెత్తిన వెంటనే వెహికల్ వెయిట్ కూడా తగ్గుతుంది కాబట్టి మనం సెకండ్ గేర్ తీసుకోవడం. ఇలా చేసుకోవడం అని చెప్పేసి గేర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇన్ ద సేమ్ వే మీకు చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అయితే మీకు చూపిస్తానండి. మా చేయి చూపించు, ఇలా చూపించు, ఇలా ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? 5 ఫింగర్స్ ఉన్నాయా? ఈ 5 ఫింగర్స్లో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న ఫింగర్ ఏంటి పక్కా తెలుసా? ఇదేనా? థంబ్ ఫింగరేనా? మనం నెంబర్స్ కౌంట్ చేసేటప్పుడు ఎలా కౌంట్ చేస్తాం? 1 2 3 4 5 అన్నైనా కౌంట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ నేను చెప్తుంది ఏంటి అంటే ట్రాన్స్మిషన్ అంటే గేర్స్ ఎప్పుడు మనం ఇంక్రీజ్ చేయాలి, గేర్స్ ఎప్పుడు తగ్గించాలన్న దాని గురించి నీకు క్లారిటీ ఇస్తాను. అర్థం కాలేదా అడుగు. ఓకేనా? ఫింగర్స్ చూపించు ఒకసారి నాకు. ఓకే, ఫస్ట్ గేర్ ఎంగేజ్ చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నాను. ఎందుకు నేను ఫస్ట్ గేర్ ఎంగేజ్ చేయమంటున్నాను అంటే, నీకు తెలిసి ఇక్కడ ఓవరాల్గా 6 గేర్స్ ఉన్నాయి కదా, లేదు 5 గేర్స్ అని చెప్పేసి తీసుకుందాం. ఈ 5 గేర్స్లో పెద్ద గేర్ ఏదనుకుంటున్నావు? 5th గేర్ పెద్దదని చెప్పేసి అనుకుంటున్నాం. వెరీ గుడ్. మరి పెద్ద గేర్ 5th అయితే కనుక మనకు ఫస్ట్ గేర్ అనేది చిన్నది. చిన్న గేరు ఇంత పెద్ద వెహికల్ని ఇంత కంప్లీట్గా ఆగిపోయినప్పుడు లాగడానికి ఎక్కువ ఎనర్జీ కావాలా, తక్కువ ఎనర్జీ కావాలా? ఎక్కువ ఎనర్జీ కావాలి. మళ్ళీ చిన్న గేరు ఎక్కువ ఎనర్జీ ఇస్తుందా? చిన్న గేరు ఇప్పుడు నీకు ఇది పెద్ద గేరా, ఇది ఇక్కడ చూడు, ఈ ఫింగర్ పెద్దదా, ఈ ఫింగర్ స్ట్రెంత్ ఎక్కువ ఉందా? దీనికే స్ట్రెంత్ ఎక్కువ ఉంది కదా. అంటే ఇప్పుడు మనకు పెద్ద గేర్ ఏదైనట్టు మీకు ఇక్కడ కూడా ఫోటోలో కూడా మీకు పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ గేర్స్లో ఏ పెద్ద గేర్ అని చెప్పేసి అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఏ గేర్ పెద్దది? ఫస్ట్ గేర్ అయితే పెద్దది. ఎందుకు?
ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీని వీల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పెద్ద గేర్ అయితేనే ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. చిన్న గేర్ అనుకో ఇలా నెట్టిన వెంటనే వెహికల్ అయితే మూవ్ అవ్వదు కదా, ఎక్కువ ఎనర్జీ కావాలి కదా. ఇక్కడ మన ట్రాన్స్మిషన్ చేసే వర్క్ ఏంటి, ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీ అంటే మన బాడీ నుంచి వస్తున్న ఎనర్జీని స్టీరింగ్ పైకి అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఎంత అప్లై చేయాలి, ఎక్కువ, తక్కువ, కొంచెమా, మీడియమా? నేను చెప్తుంది ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను అమ్మా. ఇటు చూడు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఇదిగో ఈ కార్డు పట్టుకో, చూపించొద్దు, నార్మల్ పట్టుకో. ఎంత ఎనర్జీ అయింది? ఓకే. ఈ మొబైల్ పట్టుకో, ఎంత? ఈ వాలెట్ పట్టుకో, ఇంకొంచెం ఎక్కువ ఎనర్జీ అయింది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఏంటంటే ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీని, ఇంజన్ ఏం చేస్తుంది, ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అలా మన బాడీలో ఎనర్జీ స్టోర్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఎనర్జీ పాస్ చేయాలనుకుంటున్నామో అంత ఎనర్జీ అని చెప్పేసి మనం పాస్ చేయగలుగుతున్నాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఎలా అంటే ఇంజన్ నుంచి వస్తున్న ఎనర్జీని వీల్కి ఎప్పుడు మూవ్ అవ్వాలనుకున్నప్పుడు, అది కూడా ఎప్పుడు కంప్లీట్గా ఆగినప్పుడు ఎంత ఎనర్జీ కావాలి, తక్కువ ఎక్కువ? తక్కువ ఎనర్జీ కావాలి ఆగినప్పుడు. ఎందుకు? వెహికల్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందా? వెహికల్ వెయిట్ అనేది కంప్లీట్గా ఆగినప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ ఎనర్జీ అనేది కావాలి. అప్పుడు ఎక్కువ ఎనర్జీ ఇచ్చే గేర్ ఏంటి, ఫస్ట్ గేర్. ఓకేనా? అండ్ ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఎప్పుడు తీసుకుంటాము అంటే మనం వెహికల్ మూవ్ అవుతుంది. ఇంకో చిన్న క్లారిటీ ఇస్తా. అండ్ ఫస్ట్ గేర్ పెద్దదని చెప్పేసి ఇంకో దాన్ని చెప్పడానికి, ఫస్ట్ గేర్ చిన్నదని చెప్పేసి అనుకుంటున్న వారికి, లావుగా అన్నవాడు పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలేడు కదా. అండ్ ఇందాక మనం ఫిఫ్త్ గేర్ అని చెప్పేసి అన్నావు కదా, మరి ఫిఫ్త్ గేర్లో పరిగెత్తగలుగుతుంది కదా. ఓకే, క్లియర్. ఇప్పుడైనా క్లారిటీ వచ్చిందా? అంటే ఫస్ట్ గేర్ లావుగా ఉన్న ఒక పర్సన్ అని చెప్పేసి అనుకున్నట్టయితే కనుక ఆయన పరిగెత్తగలుగుతాడా? పరిగెత్తలేడు. ఏం చేస్తాడు ఆయన? కేవలం లాగగలుగుతాడు. లాగిన తర్వాత ఏమవుతుంది, వెహికల్ వెయిట్ తగ్గిపోతుంది. తగ్గిన తర్వాత ఏం చేస్తాం, దానికంటే కూడా ఇంకొంచెం తక్కువ ఎనర్జీ ఇచ్చే పర్సన్కి మనం మూవ్ చేసుకుంటాం. అంటే ఏంటి, సెకండ్ గేర్ షిఫ్ట్ చేసుకుంటాం. సెకండ్ గేర్ అనేది ఏంటి, ఫస్ట్ గేర్ కంటే కూడా కొంచెం చిన్నగా ఉంటుంది, థర్డ్ గేర్ కంటే పెద్దగా ఉంటుంది. అదేవిధంగా గేర్స్ అన్నది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాం. ఓకేనా? అదే ఎప్పుడు మనం గేర్స్ని డిక్రీజ్ చేయాలి అంటే, తగ్గించాలి అంటే సింపుల్గా చెప్తారు, బ్రేక్ అప్లై చేస్తాం. బ్రేక్ అప్లై చేసినప్పుడు వెహికల్ వెయిట్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. వెహికల్ వెయిట్ స్పీడ్ తగ్గినప్పుడు వెహికల్ వెయిట్ పెరుగుతుందా తగ్గుతుందా? వెహికల్ వెయిట్ పెరిగినప్పుడు చిన్న గేర్ క్యారీ చేయగలుగుతుందా? ఫిఫ్త్ గేర్లో వెళ్తున్నావు, బ్రేక్ కొట్టావు, 80లో ఉన్న స్పీడ్ కాస్త ఒక 40కి వచ్చింది. చిన్నగా ఉన్న ఫింగర్ ఇది ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతుందా? చేయలేదు. అంటే ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేయలేకపోవడం గేర్. ఇక్కడ మనం ఫిఫ్త్ గేర్ అని చెప్పేసి అనుకున్నాం. ఫిఫ్త్ గేర్ కూడా ప్రతి గేర్కి కూడా ఒక మినిమం స్పీడ్ ఉంటుంది, ఒక మ్యాక్సిమం స్పీడ్ అన్నది ఉంటుంది. ఆ మినిమం స్పీడ్ కంటే తక్కువ వెళ్ళలేదు, మ్యాక్సిమం స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళలేదు. మ్యాక్సిమం స్పీడ్ అంటే ఏంటి, బండగా ఉన్న వ్యక్తి అంతకంటే ఎక్కువ పరిగెత్తలేడు, సన్నగా ఉన్న వ్యక్తి అంతకంటే కూడా ఎక్కువ వెయిట్ని ఎత్తలేడు. ఎక్కువ వెయిట్ అంటే ఏంటి, తక్కువ స్పీడ్. ఇప్పుడు మనం 80 స్పీడ్లో ఉన్నాం, బ్రేక్ అప్లై చేసాం, 40 కిలోమీటర్ స్పీడ్కి వెహికల్ పడిపోయింది. అప్పుడు మనం చిన్నగా ఉన్న గేర్ క్యారీ చేయగలుగుతుందా? చిన్నగా ఉన్న గేర్స్ ఏంటి, 4, 5, 3. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ గేర్ తీసుకున్నాం, లేదా ఫిఫ్త్ గేర్లో ఉంది. ఫిఫ్త్ గేర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, వెహికల్ మొత్తం వైబ్రేషన్ వచ్చేస్తుంది, దడ అని. అంటే ఏంటి, నేను ఆ లో స్పీడ్ని అంటే ఎక్కువ వెయిట్ని క్యారీ చేయలేకపోతున్నానని చెప్పేసి చెప్పడం. అంటే వెహికల్ మొత్తం మాట్లాడుతున్నట్టేనా? అప్పుడు మనం ఏం చేస్తాం, ఫోర్త్ గేర్ తీసుకుంటాం. ఫోర్త్ గేర్ తీసుకున్నప్పుడు అందులో కూడా వైబ్రేషన్ వచ్చిందంటే అర్థం ఏంటి, ఆ గేర్ కూడా క్యారీ చేయలేకపోతుందని చెప్పేసి అర్థం. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తాం, థర్డ్ గేర్ తీసుకుంటాం. థర్డ్ గేర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఆ గేర్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది అనుకోండి. ఓకే, ఈ గేర్కి సరిపడే స్పీడ్ అనేది ఇదే అని చెప్పేసి మనం ఆ గేర్లో కంటిన్యూ అవ్వడం చెప్పేసి జరుగుతుంది. ఇలాగే మనం ఒక 1 వీక్ ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏ స్పీడ్లో ఏ గేరు ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది, ఏది మనకు సపోర్ట్ చేస్తుంది అన్నది మనకు అలవాటు పడిపోతాం. మనకు తెలియకుండానే గేర్ షిఫ్ట్ అని చెప్పేసి చేసుకుంటుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలి ఎప్పుడు డిక్రీజ్ చేయాలో తెలియకపోతే మనం చేయలేం కదా. అంటే ఏంటి, పీక్ నాయిస్ వచ్చినప్పుడు గేర్స్ని ఇంక్రీజ్ చేస్తాం, ఎక్కువ వైబ్రేషన్ వచ్చినప్పుడు గేర్స్ని
డిక్రీజ్ చేద్దాం, తగ్గిస్తాం. అర్థమవుతుందా? అండ్ గేర్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? అండ్ మనం నెక్స్ట్ వెహికల్ని మూవ్ చేస్తూ క్లచ్ ముందు వాడాలా, బ్రేక్ ముందు వాడాలా, బ్రేక్ ఫస్ట్ అసలు దీనికి సంబంధించిన రిలేషన్ ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? నీకు అర్థమవుతుంది కదా? మరి నెక్స్ట్ ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా చేస్తావు కదా? ఓకే. సో రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా మీరు ఎవరైనా డ్రైవింగ్ నేర్పించాలనుకున్న వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించినట్టయితే కనుక వారు పర్ఫెక్ట్ అవుతారు. అదేవిధంగా వారు ఇబ్బంది పడుకోకుండా ఎదుటి వారిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా అయితే వారు ఈజీగా అయితే నేర్చుకుంటారండి. ఇంతే కానీ వెహికల్ వచ్చిన డేనే కూర్చొని క్లచ్ నొక్కు, బ్రేక్ నొక్కు, స్టీరింగ్ అడిదిప్పేసి గేర్ వేసేసి అని చెప్పేసి హడావిడి చేసేసామంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వాళ్ళకు రాదు అండ్ మీరు నేర్పించలేరు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దాని గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఏబిసిడీలో రాకపోకుండా ఒరే బాబు దాని పేరు రాయాలంటే ఎలా రాస్తారు చెప్పండి? ఇన్ ద సేమ్ వే ఇది కూడా మనకు అంతేనండి. అండ్ వెహికల్లో ఏబిసిడీలు అనేది ఏంటంటే బేసిక్స్ అండి. నేను ఈ 3 డేస్లో ఏవైతే వీడియోస్ చేశానో ఇవి 3 కూడా ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు నెక్స్ట్ ఫర్దర్గా వెహికల్ అనేది మినిమంగా డ్రైవ్ చేయగలుగుతారు. తర్వాత దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో రైట్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అండ్ ఈ వీడియోస్ని మీరు చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.